కానీ ఆ ఆట షో వల్ల ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారంటే ప్రతి డిపార్ట్మెంట్లో మీ ఆట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, అది నిజంగా ఆట అనేది మీరు మిగతా వాళ్ళకి అంటున్నారు కదా, మిగతా వాళ్ళతో కన్నా ముందు నాకు కూడా ఎంత లైఫ్ ఇచ్చిన ప్లాట్ఫామ్ అది. ఎందుకంటే జీ తెలుగు ద్వారా నాకు వచ్చిన ప్లాట్ఫామ్, నా ద్వారా మళ్ళీ మీరు అన్నట్టు ఇప్పుడు కంటెస్టెంట్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందండి, ఎంతో మంది జీవితాలు వెలుగు నింపింది ఆ షో. అండ్ మరి యాంకర్ అంటే సార్ అంటారు, మేడం అంటారు కదా, పిల్లలు వచ్చినా కానీ చిన్నపిల్లలు అయినా అని ఎందుకు అన్నయ్య అని పిలిపించుకోవడం, మీరు పిలిపించుకున్నా లేకపోతే వాళ్ళే పిలిచిండ్రా? నేను ఫస్ట్ చిన్నపిల్లల షో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మాయాద్వీపం, ఆటోమేటిక్ ఎవరైనా ఇప్పుడు మీరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే ఫస్ట్ మిమ్మల్ని అక్క అని పిలుస్తారు, అట్లాగా నన్ను అన్నయ్య అని పిలవటం ఫస్ట్ చిన్నపిల్లలు స్టార్ట్ చేశారు. నా ఫస్ట్ గేమ్ షోనే అది. బట్ మీరు అంకితం చూస్తే నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు కాదు, రకరకాలుగా పిలిచే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఓంకర్ అనేవాళ్ళు, బాబు అనేవాళ్ళు, నాన్న అనేవాళ్ళు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. బట్ ఎప్పుడైతే పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు అన్నయ్య అన్నయ్య అని స్టార్ట్ చేశారో పిలవటం, అది డాన్స్ షో వచ్చేసరికి కూడా ఇంకా అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను లైఫ్ వాళ్ళు చాలా ఇష్టంతో అండి నిజంగా సక్సెస్ అయిందంటే ఈరోజు ఆట వాళ్ళెంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ ఆట కోసం కష్టపడ్డారు. వాళ్ళ టాలెంట్, వాళ్ళ క్రియేటివిటీ వల్లే ఈరోజు ఆట అంత సక్సెస్ అయింది. సో వాళ్ళకి నేను ఇచ్చాను అవకాశం అన్న ఒక ప్రేమతో నన్ను అన్నయ్యను వాళ్ళు పిలవటం స్టార్ట్ చేశారు. అలాగా ఇంక ప్రతి ఒక్కరు ఇంక అది చూడగానే అదే స్ప్రెడ్ అయిపోయింది. యాంకర్ ఓంకార్ కాదు, ఓంకార్ అన్నయ్య. అవును, ఈ రెండిట్లో ఏది మంచిగుంది? ఓంకార్ అన్నయ్య. ఓంకార్ అన్నయ్య మంచిగుంది. డైరెక్టర్ ఓంకార్, ఓంకార్ అన్నయ్య, ఓంకార్ యాంకర్. అసలు ఇంకెందుకు క్వశ్చన్? ఓంకార్ అన్నయ్యనే. అంతే.